వార్ 2 వర్సెస్ కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? టాక్తో సంబంధం లేకుండా బుకింగ్స్, ఇలాంటి టాక్తో ఊహించని కలెక్షన్స్ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ హిందీ డెబ్యూ, నాగ్ విలన్ డెబ్యూ కలెక్షన్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున మెయిన్ లీడ్లో నటించినటువంటి కూలీ అండ్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టార్గా వచ్చినటువంటి వార్ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆగస్ట్ 14న భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినటువంటి ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా సరే టాక్తో సంబంధం లేకుండా టికెట్ బుకింగ్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. ట్రెండ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటితో పాటుగా మహావతార్ నరసింహ సినిమాకి కూడా బుకింగ్స్ బాగున్నాయని తెలుస్తుంది. వార్ 2 కూలీలు అడ్వాన్స్ బుకింగ్స్లో నువ్వా నేనా అంటూ పోటీ పడ్డ సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ నడిచింది. రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో లేవని ఆడియన్స్ తేల్చి చెప్పేశారు. క్రిటిక్స్ రివ్యూలు సైతం రేటింగ్స్ కూడా అలానే ఉన్నాయి. కాకపోతే టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమాలకు టికెట్ సోల్డ్ అవ్వడం గమనించాల్సిన విషయం. అదేంటంటే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చినటువంటి కూలీలో అక్కినేని నాగార్జునతో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి పాపులర్ స్టార్స్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. దీని కారణంగా రిలీజ్కి ముందే ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్లో క్రియేట్ అయింది. ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్స్ కూడా ఆకట్టుకున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ కూడా వైరల్ అయ్యాయి. అందుకే అందరిలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి ఫస్ట్ హిందీ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసినటువంటి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో హృతిక్ రోషన్ మరో కథానాయకుడు, కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. వార్ సీక్వెల్గా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందించినటువంటి సినిమా ఇది. తారక్ ఉండడంతో, బాలీవుడ్ డెబ్యూ కావడంతో మామూలుగానే తెలుగులో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ వచ్చినటువంటి తర్వాత అంచనాలు రెట్టింపయ్యాయి. ఇలా కూలీ, వార్ 2 సినిమాలు రెండు అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ట్రేడ్లోనూ క్రేజీగా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కానీ ఫస్ట్ డే ఈ మూవీస్కి ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ ఉండడంతో బుకింగ్స్ మీద పెద్దగా ప్రభావం చూపలేదు. గురువారం ఈవినింగ్ షోలు, సెకండ్ షోలు దాదాపు అన్ని ఏరియాల్లో ఫుల్ అయిపోయాయి. ఇవాళ శుక్రవారం ఇండిపెండెన్స్ డే హాలిడే ఉండడం వల్ల ఈ సినిమాలకు ప్లస్ అయింది. టాక్తో సంబంధం లేకుండా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా కూలీ, వార్ 2 సినిమాల బుకింగ్స్ మధ్య తేడా ఉన్నప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు భారీ ఓపెనింగ్స్ సాధించడం అనేది అర్థమవుతుంది. శని ఆదివారాల్లోనూ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ గ్యారంటీ అని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మహావతార్ నరసింహ సినిమాకి కూడా బుకింగ్స్ బాగున్నాయి. కొత్త సినిమాలకు మిక్స్డ్ టాక్ రావడం ఈ యానిమేషన్ మూవీకి కలిసి వచ్చింది. ఇకపోతే వార్ 2 మూవీ ఫస్ట్ డేనే 55 నుంచి 60 కోట్ల వరకు కూడా వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కూలీ మూవీ మాత్రం 160 నుంచి 170 కోట్ల మార్క్ అందుకుందనే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మేకర్స్ మాత్రం ఓపెనింగ్ డే కలెక్షన్స్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తారో లేదో తెలియదు, కానీ మొత్తంగా మాత్రం సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. దీనికి మేజర్ రీజన్ మిక్స్డ్ టాక్స్. అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ సినిమాలు ఎలాంటి మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమాపై ఇంపాక్ట్ చూపించేవి. బట్ రివ్యూస్, రేటింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం మిక్స్డ్గా ఉన్నా కానీ ఆడియన్స్ స్టిల్, అంటే మార్నింగ్ షోస్ నుంచి వెళ్ళి మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో వరకు కూడా కంప్లీట్గా హాల్స్ ఎక్కడ చూసినా ఫుల్ అయిపోయాయి. ఫర్ ది ఫస్ట్ టైం, అంటే చాలా రోజుల తర్వాత ఈవినింగ్ షోస్కి కూడా టికెట్స్ కంప్లీట్గా సోల్డ్ అయిపోయి హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టినటువంటి సిచ్యువేషన్స్ థియేటర్స్ దగ్గర కనిపించింది. ఈవెన్ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల అండ్ రెండు కూడా మంచి హైప్ తోటి అండ్ రెండు సినిమాలు కూడా ఎలాంటి నెగిటివిటీని, అంటే పెద్ద నెగిటివిటీని ఎదుర్కోకపోవడం వల్ల ఈ రెండు సినిమాల వల్ల ఆడియన్స్ థియేటర్స్ దగ్గర జాతరలా తలపించారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక సినిమా ఏదైనా ఎక్కువగా హైప్ వచ్చి ఇంకో సినిమా కొంచెం డివైడ్ టాక్ వస్తే కొంచెం మైనస్ అయ్యేది, ఏదో ఒక సినిమా మీద చాలా దెబ్బ పడేది. బట్ అలా కాకుండా వార్ 2కి వార్ 2 ఫ్యాన్ బేస్ అండ్ కూలీకి కూలీ ఫ్యాన్ బేస్, ఈ రెండు సినిమాలు కూడా బ్యాలెన్స్డ్గా కొంతమంది అది కొంతమంది ఇది అలా చూడడం అండ్ నెగిటివ్స్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ చేయకపోవడం వల్ల ఈ సినిమాకు ఫస్ట్ డేనే ఒక 55 నుంచి 60 కోట్ల వరకు వార్ 2కి, 160 నుంచి 170కి కూలీకి కంప్లీట్గా కలెక్షన్స్ రావడం జరిగింది. ఫస్ట్ డేనే ఈ కలెక్షన్స్ చూసి థియేటర్స్కి మంచి రోజులు రాబోతున్నాయి, సినిమా ఇండస్ట్రీ కూడా రాబోతుంది. ఇలాంటి మెయిన్ రీజన్స్ ఏంటంటే టికెట్స్ ప్రైజెస్ అవైలబుల్లో ఉండడం. కంప్లీట్గా ఇవన్నిటి వల్ల కూడా సినిమా మీద పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. టాక్ బాగాలేకున్నా కానీ మన ఫేవరెట్ హీరో సినిమా చూద్దాం అనుకొని వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ అది ఈవినింగ్, నైట్ సెకండ్ షోస్ కూడా ఇది ప్రూవ్ చేసి పెట్టిందనమాట. మరి ఈ రెండు సినిమాల్లో చూసారా? చూస్తే ఏ సినిమా మీకు బాగా నచ్చింది? కామెంట్ చేసి చెప్పండి.